అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా. మరి వీరితో మాట్లాడాలి అనుకుంటే వీరి గురించి మనకి చాలా తెలియాలి, సార్ గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయండి. మరి ఈ ఒక్క ఈవి చూసి మనకు కొంచెం అర్థమవుతుంది సార్ ఏంటో అనేసి. దెన్ విల్ స్టార్ట్ ద షో. ఈవి ప్లీజ్. సో ఇవి చూసి అర్థమైంది కదా. మరి పీడియాట్రిషియన్తో మీరు కూడా మాట్లాడాలి, మీ పిల్లలు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మరి ఈ రోజు మనతో పాటు నౌనిహాల్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి మీరు తనతోటి మీ సమస్యల గురించి, మీ పిల్లల సమస్యల గురించి తెలియజేసి చక్కటి సమాధానం తీసుకొచ్చండి. సార్, వెల్కమ్ టు ద షో. Sir, before starting the show, we already saw Evie, but we want to know so many things about you, and I have small doubts and questions also. Like, we came to know, andaru మీ ఫ్యామిలీలో అందరు డాక్టర్స్ అని విన్నాను. Generally, this doesn't happen. Very rarely. Why is that so? Because my wife is a doctor, and afterwards my daughter also wanted to become a doctor because she used to do very well bhajan and all, and at the same time she was very good in artistic work. But she said all that work I can do it later on also, but doing professional will be much more better. True. Other things I can pursue my career in other things. So my son also wanted to become a doctor, then he became pediatrician also. Then after finishing his pediatrics, he has also done pediatric endocrinology fellowship in Delhi. Wow. That is all India, Apollo Indraprasthala. So my daughter does a lot of work on hysteroscopy. That's something very new in women, where a lot of small operations can be done without any surgeries, without any anesthesia, and it is a walk-in and walk-out. Like you can just come to the hospital, you don't need to change the dress, you do the surgery and then you go back at the same time and have the evening party also. Wow. So small fibroids, myomas, all those things we do at our hospital. And my daughter-in-law is also a doctor. She's also a gynecologist. She does a lot of scan, deliveries and all she does. Wow. We do a lot of laparoscopic work and pediatric work in our hospital. So complete course or a part of surgeries or surgeons are in your family itself, Yes, isn't yes. it, sir? That's really great. చాలా సంతోషం. సార్, మరి ఇక్కడ నాకు విషయం చెప్పండి. పిల్లలు జనరల్గా పుట్టినప్పుడు చాలా తక్కువ వెయిట్, దే డోంట్ గెట్ దట్ మచ్ ఆఫ్ వెయిట్ యాక్చువల్లీ వెన్ దే got birth. Yeah. So why is that so? And those people, those kids has taken special care. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి కేర్ అవసరం, అంటే తల్లిల దగ్గర నుంచి ఎలాంటి కేర్ కావాలి, యాజ్ వెల్ उन लोगों को किस तरह से हम लोग केयर कर सकते हैं? See, basically अगर हम लोग देखते हैं तो इसमें जो है 2-3 कैटेगरीज बनती है. जैसे कि लो बर्थ वेट करते हैं, या इंट्रा यूटेराइन ग्रोथ रिटार्डेशन कहते हैं, या नहीं तो उनको कुछ अलग कारण से जो है बच्चे अपना वेट उतना नहीं कर पाते हैं. ఇటువంటి పిల్లలకి ఏమైతుందంటే వాళ్ళకి లో బర్త్ వెయిట్ ఆర్ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు దానికి. ఎనీ వెయిట్ విచ్ ఇస్ లెస్ దెన్ అబౌట్ 2 kgs వాళ్ళకి లో బర్త్ వెయిట్ అంటారు. ఇది సపోజ్ తల్లికి మొత్తం టర్మ్ అవ్వకుండా, లైక్ 38 weeks కంప్లీట్ కాకుండా ముందు కూడా అయినా వాళ్ళకి అవుతుంది. అప్పుడప్పుడు యూట్రస్లో అంత అంబియన్స్ ఎన్వైరన్మెంట్ అంత బాగలేక ఆర్ మదర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఉన్నా, వాళ్ళు పాప వెయిట్ పెరగకున్న పరిస్థితి ఉన్నదంటే అప్పుడు కూడా వాళ్ళు వెయిట్ పెరగకుండా ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటారు. సో దీస్ చిల్డ్రన్ who are less than about 2 kgs are known as low birth weight babies. ఈ లో బర్త్ వెయిట్ బేబీస్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది వెయిట్ మళ్ళీ పెరగడానికి, అండ్ ఈ పొటెన్షియల్కి మనం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. లేకుంటే సడన్లీ సపోజ్ వాళ్ళు వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ చేసినారంటే వాళ్ళు మళ్ళీ దే విల్ బీ అట్ ఏ హయ్యర్ రిస్క్ ఫర్ గెటింగ్ ద డిజీజెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద చైల్డ్ ఈస్ బోర్న్ ఎట్ అబౌట్ 1.5 or 1.8 kgs, ఇటువంటి పిల్లలకి చాలాసార్లు తల్లిలు ఏం చేస్తారంటే ఈ పాప చాలా వీక్ ఉన్నది, ఈ పాపకి ఎక్స్ట్రా కేర్ కావాలి అని వాళ్ళు తల్లిపాలు కూడా ఇస్తారు, దానిపైన
పైపాలు కూడా మొదలు పెట్టేస్తారు. ఆ పైపాలు మొదలు పెట్టిన వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే, వాళ్ళకి కావాల్సింది మా పాప మంచిగా దొబ్బుగా ఉండాలి, పాపకి మంచిగా వెయిట్ రావాలి, పాపగా హెల్తీగా ఉండాలి. హెల్తీ డెఫినేషన్ అంటే వెయిట్ మంచిగా ఉండాలి. సో ఈ దానికి ఈ ఐడియాతోనే వాళ్ళు వెయిట్ కొరకు వాళ్ళు తినిపిస్తూనే ఉంటారు. ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, దే కీప్ ఆన్ గివింగ్ ద మిల్క్, గివింగ్ ద అడిషనల్ సప్లిమెంట్స్ అండ్ ఆల్. సో ఈ పాప ఓవర్ అబౌట్ 2 or 3 months దగ్గర అబౌట్ 5-6 kgs అయిపోతారు. మళ్ళీ at 1 year they become about 12, 13, 14 kgs. So that is a overweight. A child who is 1.8 kg going to 13, 14 kg at 1 year is a little overweight child. So we have to take care from the beginning only. Okay. Sir, because of this overweight, kids will attack to obesity. Yes. Isn't it? Yes. And where by growing with the same thing, some of the kids when they are at their early stages, like in the teens, వాళ్ళకి థైరాయిడ్ లేకుంటే షుగర్ ఉంది అనేసి అంటుంటారు. మరి దీనికి కంట్రోల్ చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయమంటారా? మరి అసలు ఏంటి ప్రాబ్లం, వై దీస్ థింగ్స్ హ్యాపెన్? మీరు అడిగింది క్వశ్చన్ చాలా రిలవెంట్ క్వశ్చన్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం మనం అందరు ఫేస్ చేసేది. బేసికలీ ఏంటంటే మనకి ఒబేసిటీ ఈతలు పెట్టేది చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. అది ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ టేక్ బ్యాక్ మనకి ఇంట్రా యూట్రైన్ లైఫ్ నుంచి సపోజ్ మనం మదర్కి ప్రాపర్ మానిటర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మదర్ కూడా వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ చేయొద్దు, లోపల పాప కూడా వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ చేయకూడదు. సో యాజ్ వీఆర్ మానిటరింగ్ వెన్ ద చైల్డ్ బోర్న్ అయినప్పుడు సపోజ్ ద చైల్డ్ ఇస్ అబౌట్ 2.5 kgs ఉన్నారనుకోండి, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ నార్మల్ వెయిట్. ఇక్కడ నుంచి చైల్డ్కి at 1 year it should triple the birth weight. Like for example 2.5 to 3 kg ఉన్న పిల్లలు they should can come to about 9 kgs or 9.5 kgs. కానీ because of the anxiety of the mother or మా పాప మంచిగా హెల్తీగా ఉండాలని or sometimes వాళ్ళకి ఎక్కువ ప్రెషరు రిలేటివ్స్తోనే ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే అత్తగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, మీ పాప ఇది చేస్తలేరు, వెయిట్ పుట్ ఆన్ చేస్తలేరు అని వాళ్ళు కొంచెం ఓవర్ యాంగ్షియస్ అయ్యి ఓవర్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఆల్వేస్ కంపారిజన్ ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ పిల్లలతోని లేకుంటే రిలేటివ్స్ పిల్లలు అటే వయసు ఉన్న వాళ్ళతోని కంపేర్ చేసి మా పాప కూడా సేమ్ వెయిట్ రావాలి అలాగనే ఉండాలని కంపారిజన్లో ఓవర్ ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గివింగ్ ఫీడ్ అదర్ దెన్ ద మదర్స్ మిల్క్ అండ్ బాటిల్ ఫీడ్ ఇచ్చిన వల్ల వాళ్ళకి వెయిట్ ఎక్కువ అయ్యేది ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. నౌ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు అడిగినంత నౌ ద చైల్డ్ ఈజ్ అబౌట్ ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ చిల్డ్రన్ ఆర్ మచ్ అట్ రిస్క్ ఫర్ డెవలపింగ్ కాంప్లికేషన్స్ అట్ ఏ later age. Like for example, if the child is growing at a rapid pace for the weight, ఆయన ఏజ్ కి హైట్ కి వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నారంటే ఈ చిల్డ్రన్ ఎక్కువ మాత్రము రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ కి కూడా ఉంటారు వీళ్ళు. అండ్ యాజ్ వెల్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంతమంది పిల్లలకి మనం చూస్తుంటాం సార్, విత్ ద బర్త్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ దే హ్యావ్ షుగర్, డయాబెటీస్. సో సచ్ హౌ యూ విల్ హ్యాండిల్, అంటే అలాంటి పిల్లలకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హౌ వీ క్యాన్ గో విత్ ద కిడ్స్? సి సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని పిల్లలకి పుట్టినప్పటి నుంచే డయాబెటీస్ ఉంటుంది, అది కంజెనిటల్ అంటారు. ఏదైనా జబ్బు వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బర్త్ దానికి కంజెనిటల్, వాళ్ళకి డయాబెటీస్ ఉండదు. కానీ నార్మలీ అప్పుడే డిటెక్ట్ అవ్వడం కొంచెం కష్టం ఉంటుంది. సో దట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఓన్లీ మనకి డయాబెటీస్ తెలుస్తుంది, బయటికి వస్తుంది. కానీ థైరాయిడ్ గిట ఉన్న వాళ్ళకి అది కంజెనిటల్ థైరాయిడ్స్ మనకి ఎర్లీగానే ప్రెజెంట్ అవుతుంది. అది దానికి క్లోజ్లీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి మనము. అండ్ డయాబెటీస్ ఉన్న కూడా వాళ్ళకి మొదటి నుంచే ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ జువెనైల్ డయాబెటీస్, దాంట్లో డయాబెటీస్ కూడా 2 రకాలు ఉంటుంది, టైప్ 1 అండ్ టైప్ 2. నార్మలీ కంజెనిటల్ డయాబెటీస్ ఆర్ జువెనైల్ డయాబెటీస్ ఉన్న దానికి టైప్ 1 అంటారు. అండ్ ఇటువంటి దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ద ఇన్సులిన్. సో ఇటువంటి పిల్లలకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ కూడా అవసరం పడవచ్చు. బట్ బిఫోర్ స్టార్టింగ్ ఇన్సులిన్ అండ్ ఆల్ మనకి మొత్తం వాళ్ళకి టోటలీ థరోగా ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళకి ఏ రకం ఉంది, ఎంత ఇన్సులిన్ పడుతుంది, ఏ మెడిసిన్ పడుతుంది, డైటరీ ప్యాటర్న్స్ ఎట్లా మార్చాలి, వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా మోడిఫికేషన్ చేయాలి,
ఇటువంటి అనలైజ్ చేసినాకనే మనము వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలం. सही है सर, बट जैसे पैदा होते పుట్టిన పిల్లలకి డయాబెటీస్ ఉందా లేదా, ఇఫ్ హెరిడిటీ ఉన్నప్పటికీ బట్ వి అనేబుల్ టు కంక్లూడ్ దట్ ఆ పిల్లలకి డయాబెటీస్, అసలు ఎలా తెలుస్తుంది పిల్లలకి డయాబెటీస్ ఉందని? మరి తెలియకుండానే వాళ్ళకి మనము ఫీడింగ్ అన్న ఇంకేమైనా ఇవ్వడం జరుగుతుంటుంది. అట్ దట్ లెవెల్ పిల్లలకి షుగర్ లెవెల్స్ పెరగడం జరుగుతాయి. మరి వాళ్ళకి ఏ విధంగా మనము ప్రాపర్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు, ఎలా తెలుసుకోవచ్చు చెప్పండి. దానికైతే మనకి పాప పుట్టంగానే మనకి తెలిసిపోతుంది. వాళ్ళకి సపోజ్ ప్రెగ్నెన్సీలో సపోజ్ కొంతమందికి వాళ్ళకి మదర్స్కి డయాబెటీస్ ఉంటుంది. సో మదర్స్కి డయాబెటిక్ ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్స్ పాప మీద కూడా ఉంటుంది. ఆ డయాబెటిక్ మదర్ బేబీ అంటారు. సో ఈ బేబీస్ ఆర్ నార్మలీ దే ఆర్ లిటిల్ మోర్ చబ్బీ, దే ఆర్ లిటిల్ మోర్ ఫ్యాట్, వాళ్ళు వెయిట్ కొంచెం నార్మల్ వెయిట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆల్ బేబీస్ హూ ఆర్ అట్ హై రిస్క్, మేము పుట్టంగానే వాళ్ళకి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. మేము ఆ బ్లడ్ టెస్ట్ చేసినాక దెన్ వీల్ ట్రై టు ఇవాల్యుయేట్ ఇఫ్ ద షుగర్ అండ్ ఆల్ ఇస్ దేర్, దెన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసేసి దెన్ మెడిసిన్స్ లెక్క ప్రకారం ఇవ్వబడుతుంది. అది వావ్, దట్స్ రియల్లీ గ్రేట్. సర్ కాలర్ ఇస్ రెడీ విత్ us. హలో హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు కావ్య అండి. కావ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వచ్చేసి బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే అండి, కావ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు పెడియాట్రిషియన్ డాక్టర్ నౌనిహాల్ సింగ్. మరి మీకు కూడా ఎలాంటి పిల్లల సమస్యలు ఉన్నా సరే తెలియచేసి చక్కటి సమాధానం తీసుకోండి. ఓకే, నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. అది మా సిస్టర్స్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉంది. తనకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్, నీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. తనకి స్టార్టింగ్ నుంచి మెడిసిన్ వాడుతుంది. బట్ ఇప్పుడేమో డాక్టర్ వాళ్ళు కొన్ని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆపేయమని చెప్పారన్నమాట ఆ మెడిసిన్. హలో, వింటున్నాను. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. అది మెడిసిన్ తను ఆపేసేసింది, కానీ అది బేబీ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందేమో అని భయం పడుతూ ఉందన్నమాట తను. అది దాని గురించి ఏమన్నా మీరేమైనా టిప్స్ చెప్తారేమో అని చెప్పేసి కాల్ చేశాను అనమాట. నేను ఇప్పుడు ఆమెకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ కొరకు మెడిసిన్స్ వాడుతుండే. ఆ మెడిసిన్స్ ముందు వాడేది సార్, ఇప్పుడు ఆపేయమని చెప్పారనమాట డాక్టర్స్. కరెక్ట్. కానీ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అయితే ఎక్కువ లేవు కదా ఇప్పుడు? ఇప్పుడైతే లేవు సార్, పెయిన్స్ అయితే వస్తలేవు. బట్ ఆ ఇంపాక్ట్ లోపల బేబీ మీద ఏమన్నా పడుతుందా అనేసి కొంచెం భయపడుతుంది అనమాట తను. నేను ఏం కాదు, ఇప్పుడు బేబీకి వాళ్ళు గైనకాలజిస్ట్ ఆబ్స్టెటిషియన్స్ నౌ డేస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ చేస్తారు, మళ్ళీ ఎన్టీ స్కాన్ చేస్తారు. దాని వాళ్ళకి ఏదైనా అపాయం ఉన్నదంటే అప్పుడే మనకి తెలిసిపోతుంది అది. సో దీనికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు, బ్లడ్ టెస్ట్ కూడా ఉన్నాయి చాలా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి ఏం ప్రాబ్లం లేదంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఆర్ డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ గెటింగ్ ఎనీ కాంప్లికేషన్స్ అట్ దిస్ స్టేజ్. బికాస్ మదర్ ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ లేవు, మొట్టమొదటి మెడిసిన్స్ ఆమె వాడేసింది, ఇప్పుడైతే ఆపేసాము అది. ఇప్పుడు ఆపేసినాక మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా మాత్రం తగ్గిపోతుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ కి షుగర్ ఉండే బేబీ కూడా షుగర్ వస్తుంది అనేది ఒకటి ఉంది కదా, ఈ పెయిన్స్ ఏమైనా వస్తాయి అంటారా అలాగా పిల్లలకి? అలాగా నేను మదర్కి షుగర్ ఉన్నదంటే అందుకొరకే నార్మల్లీ ఏమవుతుందంటే మదర్కి షుగర్ ఉన్న గెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది ఆర్ డయాబెటిక్ మదర్స్ ఉంటారు, రెండు రకాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. ఆ షుగర్కి మనకి తర్వాత కంట్రోల్ చేసుకున్నారంటే మదర్స్ క్యాన్ బి నాన్ డయాబెటిక్ ఆఫ్టర్వర్డ్స్. సెకండ్ గ్రూప్ ఏముంటారంటే వాళ్ళకి డయాబెటిక్ మదర్స్ ఉంటారు, అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచే వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు. ఇటువంటి మదర్స్కి వాళ్ళకి తర్వాత కూడా డయాబెటీస్ కంటిన్యూ అవుతుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్, మదర్కి డయాబెటీస్ ఉన్నది పాప మీద ఏమైనా అపాయం ఉంటుందా? అదే క్వశ్చన్ కదా మీకు ఇప్పుడు. उनको घुटनों का दर्द है ना, बच्चों को भी आता क्या? నాట్ నెసెసరీ. నొప్పులు వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఏం ఉండదు దాంతో. డయాబెటీస్ ఉన్న ఆర్ జాయింట్ పెయిన్స్ ఉన్న పిల్లలకి రావాలని అట్లా ఏం లేదు. మనకి తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి చూడాలి ఏమున్నదా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీ క్వశ్చన్కి, మీ క్వరీకి చక్కటి సమాధానం దొరికిందని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా ఇలా పిల్లల సమస్య ఏమైనా ఉంది అనుకుంటే మాత్రం, మీ పిల్లల సమస్యలు లేకపోతే మీ అక్క పిల్లల కన్నా ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం చక్కగా ఈరోజు కాల్ చేయండి. ఎందుకంటే ఈరోజు మన డాక్టర్ స్పెషల్లో మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ నౌనిహాల్ సింగ్. మరి మీ సమస్యలకి చక్కటి సమాధానం తీసుకోండి. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్, వి వర్ స్పీకింగ్ అబౌట్ ఒబెసిటీ విచ్ ఇస్ అ మేజర్ కాజ్. तो
जो ऑलरेडी बच्चे शिकार हो चुके हैं ओबेसिटी का, दोज किड्स हु आर ऑलरेडी अटैक्ड विद ओबेसिटी, तो उन लोगों को हाउ वी कैन डील विद दोज किड्स, एंड ये बढ़ना नहीं, इसके लिए कोई ट्रीटमेंट है क्या? कहाँ तक रोक सकते हैं? जी बिल्कुल। ओबेसिटी आज के ज़माने में एक बीमारी के नाम दिया गया है ओबेसिटी को. ओबेसिటీ ఈజ్ నో మోర్ కన్సిడర్డ్ యాజ్ ఏ హెల్దీ సైన్. అంటే ఇంతవరకు మనకి పిల్లలు కొంచెం దొబ్బుగా ఉన్నారంటే వాళ్ళు హెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మంచిగా తినేటోళ్ళు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదని, అది దట్ వాజ్ ఏ మిత్. కానీ ఇప్పుడు ఎక్కడన్నా మనము కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా లేకుంటే కొంచెం దొబ్బు పిల్లలు ఉన్నారంటే మనకి వాళ్ళకి ఏదైనా జబ్బు ఉన్నదో లేదో, వాళ్ళకి ఏదైనా బాధ ఉండొచ్చు అని అనుమానం ఒకటి వస్తుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్, వాళ్ళకి పిల్లలకి ఆల్రెడీ ఒబేసిటీ ఎక్కువ మాత్రం వస్తుంది, వాళ్ళకి మనం తప్పకుండా వాళ్ళకి అటెండ్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్ మేము ఏం చేస్తున్నామంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ద్వారా, అడాలసెంట్ హెల్త్ చాప్టర్ ద్వారా, ఇంకా ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్సింగ్ రీసెర్చ్ ఇన్ ఒబేసిటీ ద్వారా మేము స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంకా ప్రైమరీ స్కూల్స్కి కూడా టీచర్స్కి, పేరెంట్స్కి, అటెండర్స్, వాళ్ళకి అందరికీ మేము సెన్సిటైజ్ చేసేసి వాళ్ళకి వాట్ ఆర్ ద గుడ్ హ్యాబిట్స్, వాట్ ఆర్ ద గుడ్ యాక్టివిటీస్, హౌ మచ్ వీ షుడ్ ఈట్, వాట్ వీ షుడ్ నాట్ ఈట్, ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఏమేం జబ్బులతో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేం కాంప్లికేషన్స్ రావచ్చు, ఇవన్నీ మేము అవేర్నెస్ వాళ్ళకి తెచ్చిన వల్ల చాలా మాత్రం ఇప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ సెన్సిటైజ్డ్, అండ్ వాళ్ళు కూడా చాలా మాత్రము కరెక్ట్ చేసేది కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. సही है సార్. బట్ చూస్తున్నట్లయితే ఒబేసిటీకి చాలా కారణాలు ఇస్తారు. ఫుడ్ మైట్ బి ఏ మేజర్ రీజన్, బట్ స్ట్రెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని అంటుంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యా, స్ట్రెస్, డిప్రెషన్, ఫుడ్ అండ్ ఎక్సెస్ గ్యాజెట్స్ అండ్ డిక్రీజ్డ్ యాక్టివిటీ, అంటే వాళ్ళకి ఎక్కువ మాత్రం స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కువ తినేస్తారు. చాలా మాత్రం ఏంటంటే పిల్లలకి డిప్రెషన్ ఉందనుకోండి, ఆ డిప్రెషన్లో ఏం తెలియక వాళ్ళు ఏదైనా తింటూనే ఉంటారు. వాళ్ళు ఆ తిన్న వల్ల, ఇన్యాక్టివిటీ ఉన్న వల్ల ఆటోమేటికలీ మన ఎనర్జీ కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఆ ఎనర్జీ కన్సంప్షన్ తగ్గిపోయిన వల్ల క్యాలరీస్ బర్న్ అవ్వక అది క్యాలరీస్ డిపాజిట్ అవుతూనే ఉంటుంది శరీరంలో. బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఆఫ్టర్ కరోనా ఈ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఎట్లా అంటే ఆ సమయంకి ఆల్మోస్ట్ అబౌట్ 1.5-2 years మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళకి ఫ్రమ్ హోమ్ స్కూల్ ఉండే, ఆన్లైన్ క్లాసెస్ ఉండే వాళ్ళకి. సో టైమ్ ఆన్ ద స్క్రీన్ హ్యాస్ ఇంక్రీజ్ టు ఆల్మోస్ట్ అబౌట్ 5 to 6 hours ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వాళ్ళు నార్మల్ యాక్టివిటీకి ఇంకా చాలా చాలా ప్లేసెస్లో రాలేరు. బట్ మెనీ ఏ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాక్టివిటీస్కి ఎక్కువ ఇది ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డైటరీ హ్యాబిట్స్కి కూడా వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గ్రేట్ సార్. సో స్ట్రెస్ ఈజ్ we one can of the count factors, as yes, one of the major factors, major yes. factors Yes. for obesity. Yes. So మరి teens లో we can't stop kids in the teens क्योंकि वो सुनते नहीं. It is very difficult. Yes, it's very difficult to handle those childs. Handle those children. So उनके लिए क्या कर सकते हैं? If we are telling them to go for an exercise part also, they don't listen. अभी देखिए ये समस्या को सॉल्व करने के लिए हमारे को उनको काउंसलिंग बड़ी अच्छी तरीके से करना होता है. What do the teens want? The teens want to be smart. The teens want to get a good height. The teens want good intelligence. And the teens want the peers, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి అని వాళ్ళకు కోరిక ఉంటుంది. సో టీన్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలంటే చాలా కష్టము. అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్తోని వాళ్ళకి అది ఇంపోజ్ చేయాలంటే ఇంకా పెద్ద కష్టం అది. సో మేము నార్మలీ వాట్ వీ డూ ఈజ్ వెన్ ఎవర్ వీ సీ ఎనీ టీన్స్ వాళ్ళకి నువ్వు దొబ్బుగా ఉన్నావు ఆర్ యు ఆర్ దిస్ థింగ్ లుకింగ్ బ్యాడ్ అని మేము ఎప్పుడు చెప్పం వాళ్ళకి. వీ డోంట్ వాంట్ డిస్కరేజ్ దెమ్. ఆన్ ద కాంట్రరీ మేమేం చేస్తామంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి హెల్దీ హ్యాబిట్స్ నేర్పించేది ప్రయత్నం చేస్తాం వాళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ involve into activities and we encourage them a lot in that. Now the question is, how should you control the teens? Yes. Because ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే ఏదైనా తినాలి, ఫ్రెండ్స్తోని తింటూ ఉండాలి, బిర్యానీలు, కోకోకోలా ఇవన్నీ చాలా ఉంటుంది వాళ్ళకి, బిస్కెట్స్, చాక్లెట్స్. See, remember one thing, whenever we are taking any aerated drink, I would not like to name anybody, any aerated drink,
1 can of the aerated drink contains almost about 40 grams of sugar. 40 grams of sugar grams. and almost about 5 grams of salt in that. సో అంటే మనము ఒక్క బిర్యానీతోని ఆర్ ఒక్క బర్గర్ ఒక్క పిజ్జాతోని మనం తినేటప్పుడు 2 క్యాన్స్ సపోజ్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ అబౌట్ 70 to 80 grams of sugar తినేస్తున్నాము, 10 grams to 15 grams of salt తినేస్తున్నాము. మై గాడ్. So that means whenever we are taking a cup of tea, we are taking only 1 teaspoon per day. So that means it is 2 cans contain 20 teaspoons of sugar. మై గాడ్. ఇట్స్ సో అది ఎంత కాన్సన్ట్రేటెడ్ మన బాడీలో ఉండిపోతుంది, మనం బర్న్ చేయలేకపోతాం అంతవరకు. సో దట్ ఈస్ డేంజరస్. సో దట్స్ ద రీజన్ వై వి కాల్డ్ దెమ్ యాజ్ వైట్ డెవిల్స్. yes yes salt and sugar are always a white devils. white devils. So देखा जाए तो white devils are also like curd को भी बोलते हैं. మనం పెరుగుకి కూడా ఒక్కసారి వైట్ డెవిల్స్ అంటాము. ఇంటెన్స్ తీసుకుంటే కూడా ఇట్స్ నాట్ గుడ్ అని అంటుంటారు. మరి ఇది ఎంతవరకు నిజం సార్? Curd, suppose somebody is sensitive to curd, or if we are taking a whole milk curd, then that is bad. Otherwise, curd is a probiotic. It is very good. In fact, milk la anta upayogam ledu, but curd is a very good thing. Unless somebody has got sensitivity towards the curd, or suppose we are taking with lot of cream in the curd, then that is bad. Yes, definitely it is bad. It's a bad. With lot of cream, it is bad. Okay. అంటే చాలా మంది పేరెంట్స్, especially mothers, they'll think that కిడ్స్, స్మాల్ కిడ్స్, చిన్న పిల్లలు 1 to 2 years or 2 to 3 years కిడ్స్ కి పెరుగు పెడితే వాళ్ళ స్కిన్ షైన్ అవ్వడమో లేకపోతే చబ్బి అవ్వడం అనేసి ఒక అపోహ సార్. बहुत टाइम से चलते आ रहा है. वो एक मिथ है, वो एक ख्याल है लोगों का. पर इसमें क्या है, whatever, suppose whenever we are taking the curd, we should try to take fresh curd which is made at home only. Second thing is, don't take a whole milk curd, because that will contain a little more milk. Instead of that, you can have very good curd with the toned milk. But curds, buttermilk, which we are getting in the packed one, has got high content of salt, or lassi is very high content of sugar also. So again, as you rightly pointed out, white devil antaru. So danki tappakuntadi devil. Manam okka can of curd, milk, amul milk or edana meer teeskondi, it is high concentration of salt ఉంటుంది, లేకుంటే లస్సీలో కూడా చాలా షుగర్ ఉంటుంది. తర్వాత మనకి కొంచెం నిద్ర వచ్చినట్లు ఉంటుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇంటాక్సికేటింగ్. సో దట్స్ వై వీ షుడ్ ఎనీథింగ్ దట్ ఈస్ వైట్, లెట్ దేర్ బి షుగర్, లెట్ దట్ బి కర్డ్, లెట్ దట్ బి సాల్ట్, లెట్ దట్ బి మైదా, వైట్ రైస్, ఆల్ ఆర్ బ్యాడ్. సో వీ షుడ్ అవాయిడ్ ఆల్ వైట్స్. ఆల్ వైట్స్. అయితే ఇక్కడ మనకి సార్ చెప్పేది ఏంటంటే వైట్స్ అవాయిడ్ చేయలేం, మనతో కాదా పని, కానీ కొంచెం అంటే కొంచెం దూరం పెడదాము. మరీ దానికి ఎక్కువ ప్రిజర్వ్ చేసుకునే కంటే, ఎక్కువ తీసుకునే కంటే, లెట్ స్టార్ట్అప్ విత్ ఎ న్యూ డైట్. కొంచెం దానికి తక్కువ చేసుకుంటూ లైఫ్లో ఉంటే డెఫినెట్లీ హెల్దీగా ఉంటాము అని అంటున్నారు సార్ ఇక్కడ. सर अभी तक हो गया ओबेसिटी के बारे में. वी हैड स्पोकन अ लॉट थिंग्स अबाउट द ओबेसिटी. नाउ आई वुड लाइक टू आस्क वन क्वेश्चन. बच्चे जब पैदा होते हैं एज इज प्रीमेच्योर बेबीज तो थोड़ा बहुत समझ में आता है कि उन लोग का हेल्दी नहीं रहते, लेकिन थोड़े बच्चे जब पैदा होते हैं, जैसे जैसे मंथ्स होते हैं, फॉर एग्जांपल लेट देम टेक फॉर 6 months, बहुत लीन हो जाते, उनका स्किन बहुत पेल हो जाता है, देयर इज नो पावर इन द स्किन, डिहाइड्रेट हो जाते हैं कंप्लीटली, देयर लंग्स आर ऑलमोस्ट कम आउट. तो ऐसे बच्चों को जब हम देखते हैं तो इन लोगों को कैसे किस तरह से ट्रीट करना चाहिए और इन लोगों को कैसा क्योर ट्रीटमेंट मिलना चाहिए? जब बच्चे छोटे होते हैं या प्रीमेच्योर होते हैं, या बच्चे पैदा होने के बाद जब नॉर्मल रहते हैं और अगर वो दुबले हो रहे हैं या उनका वेट लूज हो रहा है, बिल्कुल स्किनी हो जा रहे हैं, तो इसके लिए हमको इमीडिएटली डॉक्टर के पास जाना होता है और उसको इन्वेस्टिगेशन करना है. बेसिक कारण जो होते हैं इनके वेट कम होने, इस करके आजकल क्या है, हम लोग इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक्स रिकमेंड करती हैं कि हर बच्चे को डिलीवरी के बाद में नियोनेटल स्क्रीनिंग करना करके कहते हैं. नियोनेटल स्क्रीनिंग का मतलब ये होता है कि जब बच्चा विद इन 1 month 28 डेज के अंदर नियोनेटल पीरियड में ही उसको हम लोग उसका शुगर चेक करते हैं, उसका थायराइड चेक करते हैं, उसको कोई दूसरे ग्लाइकोजन स्टोरेज डिजीजेस करके होते हैं, उसके अंदर कुछ फॉल हो रहा है क्या बच्चा, अगर कोई भी चीज़ अगर पकड़ी जाती है तो उसको वहाँ से ही हम लोग उसको करेक्ट करके उसको क्लियर करने की कोशिश करते हैं. बट ज़्यादातर बच्चे लोग जो वीक हो जाते हैं, लीन हो जाते हैं, मसल मास कम हो जाता है उनका, या तो उनको न्यूट्रिशन बराबर नहीं होता है, या तो उनको जो है
माँ वीनिंग करने के बाद उनको प्रॉपर टाइम पे वीनिंग नहीं करते हैं और उनको बराबर दूध वगैरह नहीं मिलता है या खाना नहीं मिलता है, या नहीं तो उनको फिर जो है मस्कुलर डिस्ट्रोफीज है या कुछ मसल डिजीजेस वगैरह है, ऐसी चीज़ों में भी ऐसे होने के अवकाश काफ़ी रहते हैं इसके अंदर. అయితే మేజర్ కాజ్ ఏంటి సార్? అంటే పిల్లలు స్కినీగా అయిపోవడం అండ్ చాలా చిన్న పిల్లలు మాత్రం అనేబుల్ టు టెల్ ఏమవుతుంది వాళ్ళకి అనేసి దే కీప్ ఆన్ క్రైయింగ్, ఏడుస్తూ ఉంటారు కంటిన్యూగా, దమ్ పడుతుంటుంది వాళ్ళకి, ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకి అంటే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం, ఎందుకని వస్తుంది అండ్ వై దే ఆర్ కీప్ ఆన్ క్రైయింగ్, ఎందుకు ఏడుస్తుంటారు అంత? సి బच्चे लोग रोने के వాళ్ళ ఎక్కువ ఏడ్చేది కారణాలు ఒకటైతే మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు ఏడ్చేది వాళ్ళు ఆకలి కొరకు ఏడుస్తారు. రెండవది సపోజ్ చిన్న పిల్లలు వాళ్ళు చెప్పలేక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి యూరిన్ పాస్ చేసుకున్నారు ఆర్ మోషన్ చేసినారు, డయాపర్ కొంచెం పచ్చగా అయిపోయిందంటే అప్పుడు ఏడుస్తారు. మూడవ కారణం ఏదైనా ఇన్సెక్ట్ బైట్, మస్కిటో బైట్ కిట ఏమన్నా నొప్పి అవుతుందంటే అప్పుడు ఏడుస్తారు. ఈ కారణాలు తప్పించి వాళ్ళు మరీ ఏడుస్తున్నారంటే సమ్ టైమ్స్ దే కెన్ గెట్ అబ్డామినల్ కోలిక్ అంటాం మేము. అబ్డామినల్ కోలిక్ అంటే వాళ్ళకి ఏంటంటే గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయ్యి ఇంటెస్టైన్స్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది. బికాస్ ఇంటెస్టైన్స్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు స్ట్రెచింగ్ రిఫ్లెక్స్. Whenever the gas formation is there, then the pain starts. And వాళ్ళు గ్యాస్ రిలీజ్ చేయగానే పెయిన్ చాలా మాత్రం తగ్గిపోతుంది వాళ్ళకి. సమ్ చిల్డ్రన్ విల్ హ్యావ్ దిస్ పెయిన్స్ మోస్ట్లీ ఇన్ ద ఈవినింగ్స్, దట్ ఈస్ ఏ ఈవినింగ్ కోలిక్ అంటారు దానికి. సో నౌ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చిన్న పిల్లలు ఏడ్చేది కారణాల మదర్ డాడ్ కూడా చాలా మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది అది. సపోజ్ ద మదర్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ మసాలాస్, టూ మచ్ ఆఫ్ అన్హైజీనిక్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అండ్ ఆల్, దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ పిల్లలకి కడుపు నొప్పి వచ్చుడు, ఎక్కువ ఏడ్చుడు కూడా రావచ్చు వాళ్ళకి. నౌ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మదర్ ఫెడ్ బేబీ, మదర్ హెల్తీగా ఉన్నారు, మదర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ తీసుకుంటే పాలిస్తుందంటే ఆ పిల్లలు వెయిట్ ప్రాపర్ గెయిన్ అవుతూ ఉంటారు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మదర్స్ కూడా కొంచెం లేజీ ఉంటారు. వాళ్ళు వర్క్ చేసినప్పుడు మెడిసిన్స్ తీసుకోలేక ఆర్ సప్లిమెంట్ తీసుకోలేక, ఐరన్ సప్లిమెంట్ తీసుకోరు, కాల్షియం తీసుకోరు. సో దాంతో ఏంటంటే పిల్లలకి వాళ్ళకి అపెటైట్ ఎనీమియా వచ్చేస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ రావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ రావచ్చు. సో దెన్ వీ హ్యావ్ టు చెక్అప్ దట్ అండ్ దెన్ కరెక్ట్ ఇట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. బట్ ఎనీ చైల్డ్ వాళ్ళకి వెయిట్ తక్కువ అవుతుంది, బక్కగా అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు అంటే వాళ్ళకి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే, मतलब जितना भी खा रहे लेकिन फिर भी लीन हो रहे, स्किनी हो रहे, तो उसके अंदर जो है वी हैव टू सी फॉर द डायबिटीज फर्स्ट. బికాస్ చిన్న పిల్లలు కూడా డయాబెటీస్ మీరు అడిగినట్ల చిన్న పిల్లలు డయాబెటీస్ కూడా ఉంటారు. వాళ్ళకి తిన్న తర్వాత కూడా వాళ్ళకి కొంచెం లీన్ అవుతూనే ఉంటారు, అప్పుడు తెలియదు వాళ్ళకి. సడన్లీ దే విల్ బి మజిల్ క్రాంప్స్ గిట్ట రావచ్చు, వాళ్ళకి కడుపు నొప్పి ఉండొచ్చు. సమ్ టైమ్స్ వీ సీ స్మాల్ చిల్డ్రన్ సే ఇన్ ద ఏజ్ ఆఫ్ 4-5 years దే కమ్ విత్ అన్కాన్షియస్నెస్ ఆల్సో. డయాబెటిక్ కీటో అసిడోసిస్ అంటారు దానికి. సో ఆ పరిస్థితి షుగర్ వాళ్ళకి తెలియక, మదర్స్ కి తెలియదు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఏదైనా, వాళ్ళు బక్కగా అయితే ఉంటారు. ఇంకా పాపకి కూడా కొంచెము తెలియక వాళ్ళు తినేస్తూ ఉంటారు. సో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయి వాళ్ళకి, కీటోసిస్ లో పోతారు వాళ్ళు. కీటోసిస్ లో పోయి దెన్ దే విల్ బికమ్ అన్కాన్షియస్. So sometimes that's a very, very dangerous condition. So it has to be urgently treated in the ICU and immediate attention has to be given to that such cases. Oh my God. So many urban or rural areas we will see kids, small children sir, below 3 years we can say, స్టమక్ మాత్రం పెరుగుతుంటుంది పిల్లలకి. మనం చూస్తుంటాము చాలా మందికి ఈ సమస్య ఉంటుందండి, పొట్ట మాత్రం పెరుగుతుంటుంది. పేరెంట్స్ గ్యాస్ అనుకుంటారు, లేదనుకుంటే సమ్ వార్మ్స్ అనుకుంటారు. ఈజ్ ఇట్ మేజర్ కాజ్ ఫర్ ఎనీ డిసీజ్ ఆర్ లేదంటే దానికి యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారా? సి నార్మల్గా చిన్నపిల్లల కొంచెం పొట్ట మామూలుగానే కనిపిస్తూనే ఉంటుంది మనకి, కానీ కొంచెం పొట్ట ఎక్కువ పెరగడం కనిపించినప్పుడు మనము ఫస్ట్ థింగ్ ఇస్ వీ షుడ్ థింక్ ఆఫ్ వార్మ్స్. బికాస్ 1 year దాటిందంటే పాప తల్లి పాలు బంద్ అయిన తర్వాత మనం పై పాలు ఇచ్చినా పాప ఇక్కడ కొంచెం బయట తిరిగినప్పుడు చాలా వాళ్ళకి బయట ఏదైనా నోట్లో వేసుకునేది అలవాటు ఉంటుంది. అక్కడ మనకి వార్మ్ ఇన్ఫెస్టేషన్ అవకాశాలు చాలా పెరిగిపోతుంది. సో ఇటువంటి పిల్లలకి ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ మేడ్ ఎ ప్లాన్, ఎవ్రీ 6 months వాళ్ళకి యాంటీ వార్మ్ మెడికేషన్స్ ఇస్తారు వాళ్ళకి. సో యాంటీ వార్మ్ మెడిసిన్స్ వల్ల ఏదైనా వార్మ్స్ గిట్ట ఉన్నా లేకుంటే వార్మ్స్ ది ఎగ్స్ ఉన్నా అది కూడా కొంచెం క్లియర్ అయిపోతుంది అండ్ వెయిట్ గెయిన్స్ అనేవి మంచిగా ఉంది. బట్ ఇఫ్ ద చైల్డ్
దాని తర్వాత కూడా కొంచెం పొట్ట గిట్ట మనకి పెరిగినట్లు కనిపిస్తుందంటే దాని మీద ఏదైనా నరాలు కనిపిస్తున్నాయి అని మనం జాగ్రత్తగా చూడాలి. అండ్ ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ సమ్ డిజీజ్, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ద లివర్, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ద కిడ్నీస్ ఆల్సో. సో దట్ ఇన్వెస్టిగేషన్ వల్ల మనకి చేయబడుతుంది. సో యాక్చువల్లీ వీ కెన్ సీ సో మెనీ Yes, ఇన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద కేసెస్ స్టమక్ మీద ఆ నర్వ్స్ కనిపించడం, veins బెల్లీ బటన్ బయట, కనిపిస్తాయి. yes బెల్లీ బటన్ బయటికి వచ్చేస్తుంది, పొట్ట ఇట్లా ఉబ్బినట్లు అవుతుంది, పొట్ట షైనింగ్ లాగా ఉంటుంది. అటువంటి కేసెస్ టఫ్ టైట్ గా ఉన్నట్లు షైన్ అయినట్లు ఉంటుంది అది. సో అటువంటి కేసెస్ లో తప్పకుండా మనము ఇది చేయాలి మనం. ఓకే అండి, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. పిల్లల గురించి చాలా విషయాలు, చాలా సమస్యలు ఉంటాయి, అందరికీ తెలుసు. మరి మీకు కూడా ఇలాంటి సమస్యలతోటి బాధపడుతుంటే, మీ పిల్లలకి ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే మీరు కూడా కాల్ చేసి, ఈరోజు మనతో పాటు డాక్టర్ నౌనిహాల్ సింగ్ పీడియాట్రిషియన్ ఉన్నారు కాబట్టి మీ సమస్యకి చక్కటి సమాధానం తీసుకోండి. బట్ ఈ బ్రేక్ తర్వాత మీకోసం చుట్టారి 60లో 20 టిప్స్ లైవ్ షో. బీ హ్యాపీ, బీ హెల్తీ. హలో సిటివిజన్. సో వ్యూయర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ మండే టు వెడ్నెస్డే. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ రోజు జన్మించిన సెలబ్రిటీస్ ఎవరో కూడా తెలుసుకునే ప్రోగ్రామే ఆ బెస్ట్ ఆఫ్ ద డే. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా మందే ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటి సరికొత్త ప్రోగ్రామే ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ. అలాంటి ట్రెండింగ్ సినిమాల వైపు మనము ఒక లుక్ వేస్తే ట్రెండ్ సెట్ మూవీస్ అవుతాయి. సినిమా అంటేనే పాలిటిక్స్. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. కానీ సినిమాలో పాలిటిక్స్ అంటే ఏంటో ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుందాం. హీరోని రియల్ గా చూసి ఆ హీరో అవ్వాలని అనుకుంటాం మనందరం. అతనిలోని ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ఏమిటో ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రామ్ శనివారం రోజు సిటివిజన్ మీకు అందిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు న్యాయ సలహాలతో లైవ్ షోలో క్రీడలు, క్రీడాకారులు, ఆటలు, ఇలా చాలా రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటాం. ఎలా తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తారో తెలియాలంటే చూడాల్సిందే ఆటగాళ్ల ప్రోగ్రామ్ ని. అలాంటి ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినిద్దాం. సుస్వరాల వీణ. ప్రతి హీరో అలాగే హీరోయిన్స్ రియాలిటీ షోలో రియల్ స్టార్ ఆనాటి మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మరుపురాని జ్ఞాపకాలు చూసేద్దాం. సిటివిజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు, ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా, నిర్భయంగా చేసుకునేందుకు సిటివిజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ స్పెషల్. ఈరోజు మనతో పాటు మన డాక్టర్ స్పెషల్లో ఉన్నారండి డాక్టర్ నౌనిహాల్ సింగ్. హీఈస్ ఎ పీడియాట్రిషియన్. మరి మీకు కూడా మీ పిల్లలతోటి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, మరి చిన్న పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, మీ అక్క పిల్లలన్నా సరే, మీ ఫ్యామిలీలో ఏ పిల్లలకన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, మీకు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనతో పాటు పీడియాట్రిషియన్ ఉన్నారు కాబట్టి మీ సమస్యకి చక్కటి సమాధానం తీసుకోండి. सर जैसे बच्चों को रहते रहते बुखार आ जाता है, वेरी स्मॉल किड्स जो पैदा हुए बच्चे जो 2-3 महीने के 2-3 months बेबीज వాళ్ళకి ఉంటూ ఫీవర్ ఎక్కిపోతుంది ఒకేసారి. दे स्टार्ट शिवरिंग और समथिंग लाइक दैट. एट दैट मोमेंट कोई हॉस्पिटल तो रहेगा नहीं, तो उस वक्त किस तरह का ट्रीटमेंट लेना चाहिए और किस तरह उन लोगों को सुबह तक केयर करना चाहिए? सबसे पहले तो एक चीज ध्यान में रखना है कि पैनिक मत होना. देयर इज नथिंग टू गेट वरीड अबाउट इट. कंगार पड़ेది అవసరం లేదు. టెంపరేచర్స్ ఈజ్ ఎ నార్మల్ హ్యూమన్ బాడీ రెస్పాన్స్. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనకి తప్పకుండా టెంపరేచర్ కొంచెం వస్తుంది. ఆ టెంపరేచర్కి మనం కంగారు పడేసి ఇక్కడక్కడ తిరిగేది, ఇక్కడక్కడ చేసేది మనం చేసేది అవసరం లేదు.
Now the second important thing is whenever we get any fever, for a small baby of 2 months, 3 months, 1 year or so, మనము immediately temperature check చేసేసి దానికి వాళ్ళకి కొంచెం క్రోసిన్ డ్రాప్స్ ఆర్ పారాసిటమాల్ డ్రాప్స్ మనం ఇచ్చేసేయాలి వాళ్ళకి. మరీ తగ్గకుంటే కొంచెం లూక్ వామ్ వాటర్తోని స్పంజింగ్ చేయాలి. సపోజ్ ద బేబీకి షివరింగ్ వస్తుంది అనుకోండి, చల్లిగా ఉన్నది, అటు ఆ సమయంకి మనము ఫ్యాన్ గిట స్విచ్ ఆఫ్ చేసేయాలి, ఏసీ బంద్ చేయాలి, డోర్ విండోస్ గిట క్లోజ్ చేసేసి మనం లూక్ వామ్ వాటర్ వాడాలి. చాలామంది ఏం చేస్తారంటే టెంపరేచర్ ఉన్నదంటే వాళ్ళు కోల్డ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ వాటర్ వాడతారు. దాంతో ఇంకా పిల్లలకి కొంచెం చల్లి ఇంకా పెరిగిపోతుంది. సో వీ షుడ్ నాట్ యూజ్ దాట్. వీ షుడ్ యూజ్ లూక్ వామ్ వాటర్ విచ్ ఇస్ టాలరబుల్ ఫర్ ద బేబీ. అండ్ దెన్ యూ కెన్ డూ ఎ స్పంజింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. స్పంజింగ్ అంటే ఒట్టిగా మాడ మీద సంకల కాదు, స్పంజింగ్ మీద అంటే డయాపర్ పెట్టేసి మొత్తం శరీరం తుడుచుకోవచ్చు మనం హాయిగా. And if the temperature is high, we can also put the baby in the small tub also and let the baby play there. Temperature will come down immediately. Okay. डॉक्टर यहाँ पर एक और बात, जैसे टेम्परेचर बढ़ता है, टेम्परेचर పెరిగిన కొద్ది అంటే జ్వరం పెరిగితే అది బ్రెయిన్ కి ఎక్కుతుంది, అది ఎక్కితే బ్రెయిన్ కి ఎక్కితే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. మరి అలాంటప్పుడు that is a very 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 important question. జ్వరం పెరిగినప్పుడు ఫిట్స్ వస్తాయని, జ్వరం డిగ్రీ ఆఫ్ జ్వరంతోనే దానికి ఫిట్స్ కి సంబంధం లేదండి. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. చాలా సార్లు ఏంటంటే కొంత పిల్లలకి వాళ్ళకి జ్వరం వచ్చినా నార్మల్లీ ఏమవుతుందంటే ఈవెన్ ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ అబౌట్ 99 or 100 వాళ్ళకి ఫిట్స్ వచ్చేసేది. దట్ ఈస్ కాల్డ్ ఫెబ్రైల్ కన్వల్షన్స్. అంటే జ్వరంతోని సంబంధించింది ఫిట్స్. సో అటువంటి ఫిట్స్ దే ఆర్ బినైన్ ఫిట్స్. అది బ్రెయిన్కి డ్యామేజ్ ఏం చేయదు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ద చిల్డ్రన్ ఆర్ సెన్సిటివ్ అండ్ దే ఆర్ ప్రోన్ ఫర్ దాట్. నార్మలీ ఇది వచ్చేది 6 months పైన పిల్లలకి వస్తుంది అండ్ అప్ టు నార్మలీ 5 years to 5.5 years వరకే వస్తుంది అది. దాని తర్వాత నార్మలీ ఫెబ్రైల్ కన్వల్షన్స్ రావు. వాట్ ఈస్ ది ఫెబ్రైల్ కన్వల్షన్ అంటే చిన్న పిల్లలకి జ్వరం కొంచెం రాగానే అది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వల్ల బ్రెయిన్లో అది ఇట్ ట్రిగర్స్ అండ్ దెన్ దే కాజ్ ద ఫిట్స్. సో ఈ ఫిట్స్కి వీ షుడ్ నాట్ గెట్ వరీడ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేసేది ఏంటంటే ఆ సమయంకి వాళ్ళకి ఒక సైడ్కి టర్న్ చేసి పెట్టాలి. వాళ్ళు సెక్రీషన్స్ నోట్లో పోయి వాళ్ళకి రెస్పిరేటరీ ట్రాక్కి ఆబ్స్ట్రక్ట్ చేయకుండా చూడాలి ఆర్ ఆస్పిరేషన్ కాకుండా చూడాలి. సమ్టైమ్స్ ఏంటంటే ఇట్లా ఫిట్స్ వచ్చినప్పుడు పిల్లలు వామిటింగ్ చేస్తారు. ఆ వామిటింగ్ చేసినా కూడా మనం ఒక సైడ్కి వాళ్ళకి టర్న్ చేసినారంటే వామిటర్స్ నోరు నుంచి బయటికి వచ్చేస్తుంది. అండ్ ఎయిర్వే పేటెంట్ చేసేది ప్రయత్నం చేసేయాలి అండ్ ట్రై టు రీచ్ టు ద హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ యూ క్యాన్. బట్ నౌ ఇట్ ఈస్ మేమేం చేస్తున్నామంటే ఇటువంటి ప్రోన్ ఉన్న పిల్లలకి వాళ్ళకి మెడాజ్ అని ఒక స్ప్రే వస్తుంది. అది ఆ స్ప్రే చిల్డ్రన్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ టెండెన్సీ ఫార్ గెటింగ్ ద ఫిట్స్ ఆ స్ప్రే ముక్కులో కొట్టుమని వాళ్ళకి ఇస్తారు యాజ్ అన్ ఎమర్జెన్సీ. బికాస్ సమ్ టైమ్స్ వాళ్ళు మిడిల్ ఆఫ్ ద నైట్ ఉంటారు, సమ్ టైమ్స్ వాళ్ళు బస్ ప్రయాణంలో ఉంటారు, వాళ్ళు ట్రైన్లో ఉంటారు. ఆ టైం ఫిట్స్ వచ్చినట్టే డాక్టర్స్ అక్కడ ఉండరు. సో వీఆర్ ఆల్సో అడ్వైజింగ్ దమ్ యూ కెన్ క్యారీ దట్ మిడాస్ దెన్ స్ప్రే ఇట్. ఆర్ నౌ ఇట్ ఈస్ వీఆర్ ఆల్సో గెటింగ్ దిస్ రెక్టల్ సపోజిటరీస్. అంటే మోషన్ చేసేది చోటు మెడిసిన్ ఉంటుంది. అది మెడిసిన్ అక్కడ తోసిస్తే అది కూడా ఫిట్స్ అక్కడే కంట్రోల్ అయిపోతాయి. అది సో మెనీ థింగ్స్ ఇన్ సైన్స్. సో ఫిట్స్ వచ్చే వాళ్ళకి మరి ఎన్నో విషయాలు ఉన్నాయండి. మరి ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నౌనిహాల్ సింగ్. హీజ్ ఏ పీడియాట్రిక్. మరి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మీరు చక్కటి సమాధానం తీసుకొచ్చండి, ఆయనకు తెలియచేయండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. అది మా ఇంట్లో ఒక చిన్న బాబు అంటే మా కొడుకు వల్ల కొడుకు అనమాట. అయితే తనకి వచ్చేసి ఎప్పుడు నీరసంగా ఉంటాడు సార్, ఏమి తినడు. డాక్టర్ దగ్గర చూపించినా సరే ఓకే బాబు బానే ఉన్నాడమ్మా, ఏ ప్రాబ్లం లేదు అంటారు. కానీ ఎప్పుడు కాలు నొప్పులు, చేతుల నొప్పులు అంటూ ఉంటారు. ఎప్పుడు చూడు వీక్ గా ఉంటాడు అనమాట, చాలా వీక్ గా అయిపోతాడు తను. ఆయన వయసు ఎంతమ్మా? తను ఇప్పుడు వచ్చి 7 years సార్. 7 years. వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చేసి 25 kgs అలా ఉంటాడు. 7 years కి 25 kgs కొంచెం ఎక్కువనే ఉంది. అది
he's అవును ఆ వెయిట్ అంటే బొద్దుగా ఉంటాడు సార్ బాబు, వెయిట్ బాగానే ఉన్నాడని కానీ ఎప్పుడు కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు అని ఎప్పుడు లేజీగా కూర్చొనే ఉంటాడు, ఒక ఆట ఆడుకోడు, ఏం చేయడు. నేను ఇటువంటి పిల్లలకి ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం ఆయనకి ఒబేసిటీ దిక్కు వెళ్తున్నాడు ఆయనకి వైటమిన్ డి ఎట్లా ఉంది చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వైటమిన్ B12 కూడా ఎలా ఉన్నాయి. థర్డ్ ఈజ్ అప్పుడప్పుడు కొంచెం నెక్ మీద చూడండి ఏదైనా బ్లాక్ పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నాయా. ఆ బ్లాక్ పిగ్మెంటేషన్ అంటే దానికి అకాంథోసిస్ అంటారు. అంటే ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలకి ఈ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అందుకొరకే మనము వాళ్ళకి యాక్టివిటీస్ ఇన్వెస్టిగేషన్స్ కొంచెం చేయాలి. మనం సింపుల్ బేసిక్ టెస్ట్ లైక్ సిబిపి, యూరిన్ అనాలిసిస్ అండ్ వైటమిన్ డి చేయండి. బికాస్ చిన్నపిల్లలు చాలాసార్లు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా వాళ్ళకి కాళ్ళు లాగడము, బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అది సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే యూ కెన్ స్టార్ట్ ద మెడికేషన్ ఆన్ దెమ్. బట్ ఎక్కువ మాత్రం ఆయనకి టీవీ, జంక్ ఫుడ్స్ అవి కొంచెం అవాయిడ్ చేయాలమ్మా. హలో హలో చెప్పండి. అది జంక్ ఫుడ్ అది ఏం తినడు సార్, బయట ఫుడ్ చాలా తక్కువ పెడతాము. కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ బిస్కెట్స్ తింటాడు, కొంచెం అది కూల్ డ్రింక్స్ కూడా తాగుతాడు, అంటే అది అప్పుడప్పుడు అన్నమాట, ఇంకా రేర్ గా కాదు. అది కొంచెం అది బంద్ చేయాలి అది. అండ్ ఇది ఇన్వెస్టిగేషన్ చేసేసి ఆయనకి కొంచెం వెయిట్ కూడా మేనేజ్ చేయాలి. అండ్ వైటమిన్ డి కూడా మీ అక్కడ ఫ్యామిలీ పీడియాట్రిషియన్ తోని చేసేసి యూ షుడ్ స్టార్ట్ గివింగ్ ద మెడికేషన్. నార్మల్ గా చెకప్ అయితే చేశారు, నో ప్రాబ్లం అన్నారు, బట్ ఈ విటమిన్ డి గురించి అయితే నాకు తెలియదు, సో చేయిస్తాను సార్ నేను. ఒకసారి విటమిన్ డి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. సార్ తోటి మాట్లాడారు కదా, మరి ఈ సమస్యకి చక్కటి సమాధానం దొరికిందని మేము కూడా అనుకుంటున్నాము. సార్ యాజ్ యూ సెడ్ విటమిన్ డి డెఫిషియన్सी, ये विटामिन डी डिफिशियंसी की वजह से व्हाट आर द कॉजेस, क्या होता है एक्चुअली बच्चों में? सी विटामिन डी डेफिशिएंसी एक्चुअली हमारे देश में almost about when the survey was done on vitamin D, you will be surprised to know that almost about 85 to 95% of the population was deficient in vitamin D. Oh my God. 85 to 95%. Second important thing which I would like to mention here is the reason for this is decreased exposure to sunlight. మనం మామూలుగా ఏమనుకుంటామంటే చాలా మాత్రము వైటమిన్ డి పొద్దున 7 o'clock 8 o'clock ఫస్ట్ సన్ రేకి వైటమిన్ డి వస్తుందని మనకి అనుమానం ఉంది. కానీ వైటమిన్ డి విచ్ కమ్స్ టు దిస్ థింగ్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ 10 o'clock to 3 o'clock. ఆ టైంకి మనం ఎక్స్పోజ్ అయినామంటే మనకి వైటమిన్ డి దొరికేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నా మూడవ పాయింట్ ఏంటంటే వైటమిన్ డి మనకి సరిగ్గా రావాలి ఆర్ దానికి ఎక్స్పోజర్తో దానికి అడ్వాంటేజ్ ఉండాలి అంటే మన బాడీ అట్లీస్ట్ 15 to 40% ఆఫ్ ద బాడీ ఎక్స్పోజర్ ఉండాలి. మనం ఇట్లా షర్ట్స్ వేసుకొని క్యాప్ వేసుకొని బట్టలతోని మొత్తం ఇది చేసేసి కొంచెం ఇంతనే ఎక్స్పోజ్ చేసినారంటే వైటమిన్ డి ఎక్స్పోజర్ కాదు, దాని లాభం కూడా ఉండదు మనకి. సో వెన్ ఎవర్ వీఆర్ వాంటింగ్, బికాస్ మోస్ట్ ఆఫ్ దట్ టైమ్ అడల్ట్స్ అయితే వాళ్ళు ఆఫీస్లో ఉంటారు, వేరే ప్రొఫెషనల్స్ వాళ్ళు ఆఫీస్లో లేకుంటే మన పనిలో ఉంటారు, వాళ్ళు పిల్లలు స్కూల్లో ఉంటారు. సో exposure is not there at all. So that is the reason why vitamin D is very rampantly decreased in our country. Now second thing is whenever we want to have a vitamin D, at least exposure 20 to 30 minutes manaki undale, or without applying much of sunscreens and all. So we should not apply any sunscreens, we should not have any such things. Third important part is manamu vitamin D koraku ijjestunarante because of the ozone layers and all మనకి అంత ఎక్స్పోజర్ రావట్లేదు, అంత బెనిఫిట్ కూడా అవ్వట్లేదు. సో దట్ ఇస్ వై రీప్లేస్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ నౌ డేస్. వీఆర్ గివింగ్ మోర్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఫర్ ద వైటమిన్ డి. వావ్ సార్, ఈ వైటమిన్ డి గురించి ఇంకొంచెం తెలుసుకుందామండి, ఎందుకంటే అది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికి తెలుసు. బట్ ఈ కాలర్ తీసుకుందాం సార్. హలో హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ద షో. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రశాంత్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రశాంత్ గారు, మీ ఇంట్లో పిల్లలకి ఎవరికన్నా సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ స్పెషల్ ఉన్నారు, డాక్టర్ నౌనిహాల్ సింగ్, పెడియాట్రిషియన్. మీ సమస్యకి చక్కటి సమాధానం తీసుకోండి.
Hi, sir. Hello. Good afternoon. My name is Prashant, sir. Yeah. మా అన్న కొడుకుకి 5 years, సార్. Mm-hmm. కానీ ఇప్పటి వరకు తనకు మాటలు అనేవి రావట్లేదు సార్. మేము చాలా చోట్ల అంటే ఇక్కడ లకడీ కప్పుల్లో కూడా ఒకసారి చెక్ చేయించాము. 2-3 సార్లు ట్రీట్మెంట్ అవి ఇవి కావాలి అది ఇది అని చెప్పేసి కూడా అన్నారు. బట్ ఇప్పుడు కూడా మాటలు అనేవి రావు సార్. తన తర్వాత పుట్టిన పాప అయితే మాట్లాడుతుంది. అంటే ఆయన మాట్లాడతలేదా లేకుంటే మాట వచ్చిన స్పీచ్ సరిగ్గా రావట్లేదా? అంటే అంటే ఇప్పుడు నార్మల్ మన చిన్నపిల్లలు అంటే మాటలు రాని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా సార్. అవునవును. అట్లా మాట్లాడుతున్నా కానీ మాటలైతే రావట్లేదు సార్. ప్రాపర్ నేను దానికి మళ్ళా స్పీచ్ ప్రాపర్ గా మాటలు అనేవి రావట్లేదు. మళ్ళీ వేరే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉందా అని? గ్రోత్ అండ్ అంటే బాగానే ఉన్నాడు సార్. ఆయన తినడంలో కానీ ఏదైనా కానీ ఓకే, అంటే అన్ని పనులు చేస్తూనే తింటాడు. ఆల్ స్కూల్కి వెళ్ళడము, చదవడము, రాయడము, ఆడుకోవడము. స్కూల్ కి పంపించట్లేదా? లేదు సార్, అక్కడికి మాటలే రావట్లేదు. స్కూల్ కి పంపిస్తాను సార్. మళ్ళీ నేను వేరే దాంట్లో తెలివి గేమ్స్ ఆడడానికి అవి ఇంకా ఎక్కువ శాతం అంటే ఏమైనా చెప్పాలంటే ఏడుస్తూ చెప్తాడే కానీ మాటలు అయితే రావట్లేదు సార్. తినడానికైనా అది వాటర్ కావాలంటే వాటర్ సైగా చేసి చూపించడం కానీ ఇదే నార్మల్ గా అయితే మాటలైతే ఏం మాట్లాడాడు సార్. జస్ట్ సైగలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అండ్ ఏదైనా ఉంటే చిన్న వర్డ్స్ లాగా మాట్లాడతాడు కానీ పూర్తిగా అయితే ఇప్పుడు 5 ఏళ్ల పిల్లలు మాట్లాడేలాగా అయితే మాట్లాడతారు. అని మళ్ళీ అటువంటి పిల్లలకి మళ్ళీ వాళ్ళకి స్పీచ్ థెరపిస్ట్ గిట ఇంటెలిజెన్స్ కోషంట్ న్యూరాలజీ కొంచెం చెక్ మొత్తం ఇవాల్యుయేషన్ చేయాలి వాళ్ళకి. బికాజ్ మొత్తమే మాట్లాడతలేదు, డైరెక్షన్ చేయితోని సైనేజ్తోని చూపిస్తున్నారంటే వీ హ్యావ్ టు చెక్ ఫర్ ద అదర్ థింగ్స్ ఆల్సో. న్యూరలాజికల్ అసెస్మెంట్ మొత్తం చేయాలి అండ్ స్పీచ్ థెరపిస్ట్తోని ఇది చేయాలండి. స్పీచ్ థెరపిస్ట్ చేయాలి. వాళ్ళ ఇంటెలిజెన్స్ కోషంట్, ఐక్యూ, ఈక్యూ అన్ని చెక్ చేయించాలి. దెన్ వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయా నార్మల్లీ బాత్ नहीं करा सकते क्या पूछ నార్మల్లీ వాళ్ళకి ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి కదా. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ 5 years లో వేరే పిల్లలు చిన్న పిల్లలు మంచిగా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడలేకపోతున్నాడు, యాక్షన్స్ తోని అన్ని చూపిస్తున్నారు. తన తర్వాత పుట్టిన అమ్మాయి పుట్టింది సార్, తనైతే మాట్లాడుతుంది. ఇప్పుడు గడగడలో వాగుతూ ఉంటది, తన మాత్రం ఇంకా మాట్లాడుతుంది. అదే అందుకొరకే వాళ్ళకి బర్త్ ట్రామా ఏమైనా అయిందా లేకుంటే ఇంట్రాయూట్రైన్ ఏమైనా హైపాక్సియా గిట అయిందా అవన్నీ అసెస్మెంట్ చేయాలి ఆయనకి. బికాస్ వై ఈజ్ హీ నాట్ స్పీకింగ్, ఇట్ హ్యాస్ టు బి అసెస్ చేయబడుతుంది మనకి. ప్రశాంత్ గారు, అంటే వితౌట్ అసెస్మెంట్ అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోలేము, దానికి మా కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకదు అనేసి సార్ చెప్తున్నారు. ఖచ్చితంగా అసెస్మెంట్ చేస్తేనే మరి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలము అనేసి అంటున్నారు డాక్టర్. హలో చెప్పండి. అంటే సార్ దగ్గరికి రావచ్చు షూర్ అండి. ఎస్ తప్పకుండా రావచ్చు. సార్ ఎక్కడ సార్ మీది? కొంచెం మాకు అడ్రస్ అవి చేస్తే పిల్లల్ని తీసుకుని వస్తాను సార్. మీరు ఇదే నంబర్కి చేయండి, వాళ్ళు ఇస్తారు తర్వాత. తన్వీర్ హాస్పిటల్ అండి. హలో ప్రశాంత్ గారు ఉన్నారా? తన్వీర్ హాస్పిటల్ అండి. మీరు గూగుల్స్లో చూసుకున్నా సరే ఈజీగా మ్యాప్స్ త్రూ వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనకి అందుబాటులో ఉంటారు సార్. యాజ్ వెల్ మీ గూగుల్లో కూడా అపాయింట్మెంట్ కోసం చక్కగా వాళ్ళు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మాకు కాల్ చేసినప్పటికీ మేము కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి. విల్ హెల్ప్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి ప్రశాంత్ గారు కాల్ చేసినందుకు. మరి మీ అన్న పిల్లలకి తొందరగా నయం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ सर. रिलेटेड टू द क्वेश्चन फॉर द कॉलर, जो बच्चों में ये प्रॉब्लम है, मतलब so many people say that లోపల చిన్న నాలిక ఏదో డిస్టర్బ్ అయింది లేకపోతే అతుక్కుపోయింది అనేసి అంటుంటారు. ఇజ్ ఇట్ అ మిత్ లేకపోతే నిజమా? నో కొండ నాలిక అయితే దట్ ఈస్ ఎ యూవులా, దట్ ఈస్ ఎ నార్మల్ పార్ట్ ఆఫ్ ద దిస్ థింగ్. అది అతుకపోతే మనం మింగలేకపోతాం మనం.
బట్ సమ్ టైమ్స్ సమ్ చిల్డ్రన్ కి వాళ్ళు ఏంటంటే టంగ్ టై ఉంటుంది. టంగ్ టై అంటే నాలుక మనం మొత్తం బయటికి తీసే ప్రయత్నం చేస్తాం కదా, మనం తీయగలము. కానీ వాళ్ళకి ఏంటంటే లోపటి నుంచి టంగ్ అది స్టక్అప్ ఉంటుంది. అది అటువంటి ఉన్నది వాళ్ళ స్పీచ్ సరిగ్గా రాదు. సో అటువంటి కేసెస్లో ఒక చిన్న ఆపరేషన్ చేస్తే అది టంగ్ రిలీజ్. మొన్ననే మా దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు. హీ కేమ్ ఫ్రమ్ వన్ డిస్ట్రిక్ట్. సో హీ వాజ్ ఆల్ రైట్, బట్ నౌ యాజ్ హీ ఈస్ గ్రోయింగ్ ఆయనకి మాట కొంచెం స్లరింగ్ మాట వస్తుంది అండ్ స్పీచ్ టీచర్కి తెలియట్లేదు. టీచర్ పనిష్మెంట్ ఇస్తూనే ఉంటుంది. సో ద ఫాదర్ అండ్ మదర్ బ్రాట్ ద చైల్డ్. అది చూసుకున్నామంటే అది టంగ్ టై ఉండే ఆయనకి. సో ఆ టంగ్ కి కొంచెం చిన్న ఆపరేషన్ చేసేసాం. హీఈస్ ఆల్ రైట్ నౌ అండ్ నౌ ఎవ్రీథింగ్ హెస్ గోన్ ఆఫ్. అంటే ఈ టంగ్ టై అంటే నత్తి రావడం లాంటివా, లేకపోతే అంటే చిన్న పిల్లలకి మనం మ్యాక్సిమం చూసుకున్నట్లయితే చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, కానీ పెద్దగైన కొద్దీ వాళ్ళకి నత్తి రావడం స్టార్ట్ అవుతుంది. అది ఏంటంటే బికాస్ టంగ్ టై వల్ల కూడా ఇట్ క్యాన్ హ్యాపెన్. ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు కొంచెము సమ్ టైమ్స్ టీవీలో చూసి ఆర్ ఏదైనా సినిమా గిట్ట చూసి దాంట్లో ఇది చేసి యాక్టింగ్ చేసుకుంటే ప్రయత్నం చేసుకుని అది కూడా దే గెట్ ఇన్ టు దట్ హ్యాబిట్స్ ఆల్సో. బట్ ఆల్ దీస్ కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఎవాల్యుయేట్ ఇట్, వీ షుడ్ ట్రై టు కరెక్ట్ దెమ్, వీ షుడ్ సీ ఇన్ టు ద ఎనీ డిప్రెషన్స్ ఆర్ ఫియర్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇస్ దేర్. దాని తర్వాత దెన్ వీ షుడ్ గో ఫర్ ద ट्रीटमेंट. मतलब ये जो तोतलापन बोलते हैं अपन, वो आने के कारण इज इट बिकॉज ऑफ ट्रॉमा आल्सो सम डिप्रेशन? तोतलापन ट्रॉमा से नहीं होता है. तोतलापन नॉर्मली जो है या तो फिर जो है बचपन में अच्छा बात करके आगे तोतलापन आना इज अ लिटिल रेस, या तो फिर टंग टाई वगैरह चेक करना पड़ता है उसको. मतलब बचपन में थोड़े बच्चे ठीक ठाक बात करते हैं, अच्छी बातें करते हैं. एज दे ग्रो देन ये होता है. और कभी कभी कुछ लोगों में क्या होता है, सलाइवा भी कम होने से भी जो है ड्राइनेस ऑफ द माउथ होने से भी द स्पीच इज नॉट क्लियर. So that also will be there. Sometimes salivary glands dryness भी होता है, तो वो भी evaluate करना होता है इन लोगों के लिए. Okay, तो ये सब हर चीज के लिए अपने पास एक we have to see what is the cause. Yes, without analyze we can't go for the treatment. Yes. And కాలర్ ఎన్సిపేరే కాలర్ తీసుకునే ముందు మనము విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాము. సో జैसे आप बताएं what the in your words vitamin D is not, we are not getting properly. We are not getting adequate vitamin D. Yes. So हम लोग को जो है either हम लोग अच्छा से एक्सपोज होना है और उसके साथ में we have to have daily requirement के हिसाब से we should at least take about 800 to 1200 international units daily. We should take it. Even in children we always advise them to take between 400 to 600 international units daily. Even if the child is newborn, उसको newborn time से हम 400 units से start कर देते हैं सारे बच्चों को. 1 year तो it is a dictum, it is a professionally we advise all the mothers to give vitamin D3 at least for 1 year without fail to all the children, because they should not have deficiency. मतलब ये इनटेक एज ए सप्लीमेंट भी ले सकते हैं अपन? हाँ, सप्लीमेंट मिलता है. सप्लीमेंट मिलता है? Yes. Supplement can be in the form of drops. Supplement can be in the form of capsules. Supplement can be in the form of injection also. But अगर हम लोग टैबलेट या कैप्सूल के रूप में बड़े लोग लेते हैं और बच्चों को अगर ड्रॉप्स के रूप में देते हैं तो that's fair enough. That will give the adequate amount of replacement of vitamin D. So drops बहुत छोटे बच्चों को, చాలా చిన్న పిల్లలకి అంటే 0 to 1 year और yes 0 to 1 year. बट ऐसा है ना, आजकल क्या है, कई बच्चे even 2 years 3 years के बाद में भी they don't want to take the capsule or tablets. Then we give them the drops. Now आजकल हमको nano drops करके आ गया है. Nano drops, Dipura and all, there are some companies जिसमें high concentration just about 2 to 3 ml दे दिए, 5 ml में जो है 60,000 आ जाता है उसमें. So that is a good replacement now. So अगर वो सप्लीमेंट अगर हम लोग ले लेंगे तो एनीबडी लाइक कोई भी एज पर्सन. बट इसमें ध्यान ये रखना होता है कि विटामिन डी अगर हम एवरी टाइम लेते रहते हैं, कुछ लोग ऐसे भी होते हैं ओवर एंथुजियास्टिक रहते हैं. वो विटामिन डी डेफिशिएंसी के नाम से या डर से या उसके भय से वो लोग कंटिन्यूसली हर हफ्ते लेते रहते हैं, जिसकी वजह से वो टॉक्सिक लेवल्स में चले जाते हैं. एक चीज हम ध्यान में रखना है, whatever we are taking it should be in the limits, it will be good in that limits only. अगर वो टॉक्सिक लेवल में जाते हैं तो उसके टॉक्सिक इफेक्ट्स आते हैं. अगर लो लेवल्स में जाते हैं तो उसके जो है साइड इफेक्ट्स आते हैं. और विटामिन डी के साइड इफेक्ट्स कैन बी एनीथिंग. इट कैन बी अ मसल पेन, इट कैन बी अ पेन एब्डोमेन, इट कैन बी अ बोनी पेन, समटाइम्स बो लेग्स होते हैं. कुछ दिन पहले हम लोग एक प्रेग्नेंट लेडी का स्कैन कर रहे थे और उसके स्कैन के अंदर जब हमने देखा था उसके लेग्स थोड़े से बो लेग्स थे. तो जब उसको चेक करे, मदर का चेक करे तो विटामिन डी कम है उसको, और रिप्लेसमेंट करने के बाद वो ठीक हो गया काफी हद तक. इवन इन द चिल्ड्रन आल्सो इट हैपेंस. या एक्चुअली माय नेक्स्ट क्वेश्चन इज दिस सर, बहुत बच्चों को हम लोग देखते हैं कि देयर लेग लिम्स आर नॉट प्रॉपर.
जैसे टेढ़े मेढ़े होते हैं और जब चलते हैं भी वो लोग तो उनको प्रॉपर सीधा तरीके से नहीं चल पाते, अनेबल टू वॉक आल्सो। तो इज इज डेफिशिएंसी ऑफ विटामिन डी? नहीं, इसमें दो कारण होते हैं। एक तो जो है विटामिन डी डेफिशिएंसी होता है और दूसरा कैल्शियम डेफिशिएंसी भी होता है, जिसको रिकेट्स कहते हैं हम लोग। तो रिकेट्स अगर होते हैं तो उसमें भी बोलेग्स होते हैं। तो इस करके आजकल जो गवर्नमेंट भी काफ़ी स्ट्रेस कर रही है इस चीज़ के ऊपर कि मदर्स अच्छा न्यूट्रिशन लेना है। वो लोग प्रेग्नेंट होने के पहले उनका न्यूट्रिशनल लेवल बहुत अच्छा होना चाहिए। एट द सेम टाइम ड्यूरिंग प्रेगनेंसी एंड ड्यूरिंग लैक्टेशन ये दूध, आयरन, कैल्शियम अच्छे से लेना ताकि बच्चे को डिफिशियंसी ना आए। और अगर एक बार जब बच्चे को डिफिशियंसी आती है तो अर्ली स्टेजेस में उसको जल्दी से करेक्ट करना है। अगर जैसे भी अगर ये बड़ा हो जाएगा और बोलेग रहेंगे फिर उसको करेक्शन होना बड़ा मुश्किल हो जाता है। इसलिए మనం ఎంత ఎర్లీగా కరెక్ట్ చేస్తాం అంత బెటర్ మనకి. Sir, last but not the least, in your words, what is the definition of a healthy baby and a weak baby? Definition of a healthy baby. A healthy baby is that who is appropriate for the weight and height for that age. मतलब कि अगर एक बेबी जो है पैदा होने के समय में 2.5 to 3 kg होती है और उसका हाइट जो है 50 सेंटीमीटर्स होता है और 1 ईयर में यही बेबी चल के 9 से 10 किलो बनती है और उसका हाइट 75, 74, 75, 76 सेंटीमीटर्स होता है, तो देन दैट इज कॉल्ड ए हेल्दी बेबी. ए अनहेल्दी बेबी इज दैट which is not appropriate to the weight, who is thin, who is irritable, who is crying, who is diseased all the time. That is a unhealthy baby. वाह सर, 2-3 शब्द में काफ़ी अच्छा बोल दिया आपने, हेल्दी और अनहेल्दी बेबी. सर डेफिनेटली सर, थैंक यू సో మచ్ ఫర్ కమింగ్ ద షో, టేకింగ్ అవుట్ యువర్ వాల్యుబుల్ టైం. చక్కటి సలహాలు, చక్కటి సూచనలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you so much. ఎన్నో చక్కటి సలహాలు, పిల్లలు ఏ విధంగా ఉంటారో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. మరో డాక్టర్ స్పెషల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.